ఆనంద్ గారిని అదేవిధంగా సురక్ష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. వారు అడ్వకేట్గా ఉన్నారు. ఉద్యోగంలో మన సోదరులు సత్యకాంతో కూడా పనిచేసినారట. వారు మా పార్టీలో చేరుతా ఉన్నారు. అదేవిధంగా సురక్ష గారు వారు అడ్వకేట్ ఏసీపీగా పనిచేసినారు. ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒక భారతీయుడైతే చాలు, ఒక దేవుడి పేరు, ఒక జెండా పేరు అవసరం లేదు అని చెప్పిన అభిప్రాయం అని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు మన రాజ్యాంగం ఏంటిది? లౌకిక రాజ్యాంగం. దాన్ని కాపాడుకునే బాధ్యత మనపైనే ఉంది. ఇక్కడ కొరుట్ల నియోజకవర్గ సర్వ సైన్యాధిపతులు వచ్చిండ్రు. సర్వ సైన్యాధిపతులు అని ఎందుకంటున్నా అంటే ఒక్కొక్కరెంబట 5 నుంచి ఒక 100 ఓటర్లు ఉన్నారు. అంటే 5 నుంచి ఒక 100 ఓట్ల వ్యక్తులను మీరు డిస్ప్లే చేయగలిగే మనుషులు కాబట్టి మిమ్మల్ని సైన్యాధిపతులుగా నేను భావిస్తున్నాను. మనమందరం కలిసికట్టుగా పనిచేసి మన జీవన్ రెడ్డి గారిని మంచి మెజారిటీ తోటి మన నర్సింగన్న ఆధ్వర్యంలో గెలిపించి మన రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా మనం ఇవ్వాలి. ఈ మతతత్వ పార్టీలను మనం నాశనం చేయాలని చెప్పి నేను చెప్పుకుంటున్నాను. और एक बात भाइयों, हम इधर कोरुटला में
గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. ముబీన్ పాషా అడ్వకేట్ గారు, సీనియర్ నాయకులు, సామాజిక సేవకులు, వారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం. ముబీన్ పాషా గారు సీనియర్ అడ్వకేట్ గారు, వారు ఈరోజు కాంగ్రెస్ కుటుంబంలోకి వస్తున్నందుకు వారికి స్వాగతం సుస్వాగతం. ముబీన్ పాషా గారు ముందుకెళ్ళాలి. ముబీన్ పాషా గారు ముందుకెళ్ళాలి. ముబీన్ పాషా గారు ముందుకెళ్ళాలి. దయచేసి వేదిక మీకు పిలిచిన వాళ్ళే రావాలి, మిగతా వాళ్ళు రావద్దు దయచేసి. అందరు ఆగండి, అందరు ఆగండి, అక్కడ ఆపండి, మిగతా వాళ్ళు ఆపండి. నైన్ బై సత్యనారాయణ అక్కడ ఆపు. అలా మా ఇప్పుడు బీసీసీ అధ్యక్షులు వారి చేత ఈరోజు ముబీన్ పాషా గారు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. వారు ఇంతకుముందు టీడీపీలో ఉన్నారు, మరి గతంలో కౌన్సిలర్గా ఉన్నారు. ఎందుకంటే వారిని మన బీసీసీ అధ్యక్షుల చేత పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉన్నది. గతంలో ముబీన్ పాషా గారు కౌన్సిలర్గా ఉంది, మిగతా బార్ కౌన్సిలర్ ఇవన్నీ చేసినారు. చేరికల తర్వాత మిగతా చేరికలు దయచేసి గౌడ గంగనరసయ్య